వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమేల అంజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 12,75,000 మినహాయింపు ఇచ్చిందని అన్నారు. ఉద్యోగస్తులకు, యువతకు బీజేపీ పార్టీ పెద్దపీట వేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ఓట్లు అడగాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 18 కోట్ల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, వేములవాడ పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్లో మొన్న భారతీయ జనతా పార్టీ బడ్జెట్లో 12,75,000 పెట్టడం జరిగింది. ఎప్పుడైతే 12,75,000 ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడంతోనే ప్రతి ఒక్కరు ఉద్యోగులైనా, తర్వాత బిజినెస్ మెన్లైనా, తర్వాత చిన్న వ్యాపారస్తులైనా, ఇండస్ట్రియలిస్టులైనా చాలా మందికి వెసులుబాటు కలిగింది. దాంతోనే ఏంటంటే ఎప్పుడైతే గత 60 సంవత్సరాల నుండి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వకపోవడంతో మొన్న ఇంత పెద్ద మొత్తంలో 3 లక్షల నుంచి 12 లక్షల దాకా పెంచుకోము. ఇది ఘనత మోదీ గారికి దక్కింది. ఎందుకంటే ఇన్కమ్ చాలా జనరేట్ కావాలి, అందరికీ బాగా లోన్స్ రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎంప్లాయీకి ₹1,00,000 బెనిఫిట్ వస్తూ ఉన్నది. చిన్న వ్యాపారస్తులకు ₹1,00,000 బెనిఫిట్ వస్తూ ఉన్నది. దీన్ని బట్టి మేధావులకు ఎంత బెనిఫిట్ వస్తుందో ఆలోచించాలి. రెండోది ఏంటంటే మోదీ గారితో ఏం మాట్లాడారో, మంత్రులతో ఏం మాట్లాడారో తెలియదు. విద్యా సంస్థలు ఎంత ఇబ్బందులు ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో నేను మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే 7,500 కోట్లు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కాలేజీలకు కావాలనో అది ఇప్పించిన తర్వాత నేను ఓటు అడగాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పిస్తేనే కాలేజీలు నడుస్తూ ఉంటాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పిస్తేనే పిల్లలు పై చదవడానికి ఆస్కారం ఉంటాయి. సర్టిఫికెట్లు ఇవ్వక చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి. దాంట్లో పనిచేసే టీచర్స్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. బేషరతుగా ఇమ్మీడియట్లీ ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ ఇప్పించినాకనే నువ్వు ఓటు అడగడానికి బయటకు పోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల విషయంలో తీసుకుంటే రైతులకు చాలా మందికి, ఎంతో మందికి మీకు తెలుసు, రైతు బంధు రాక, రైతు రుణమాఫీ రాక వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఉంటున్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చినాకనే ఓటు అడగాలి, మీకు ఓటు అడిగే హక్కు లేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి మీ ద్వారా కోరేది ఏంటంటే మేము ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నదో మోదీ గ్యారంటీ అన్ని హామీలు ఇచ్చినాం. భారతీయ జనతా పార్టీకి మొదటి ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై.